తొలగిపోతాయి అని చెప్పేసి. అలా నాకు ఇంతకీ టాపిక్ ఏంటి ఇప్పటికి చాలామంది కూడా తెలియజేశారు. ఈ మధ్య కాలంలో కూడా చాలామంది కూడా తెలియచేయటం జరిగింది. అయితే మీరు చెప్పినట్టు అదే పరిహారం చేశారమ్మా. అది చేసిన తర్వాత మాత్రం నాకు చక్కని సంతానం కలిగారు అని చెప్పేసి మాత్రం తెలియజేసిన వాడు చాలామంది ఉన్నారు. అయితే ఏంటంటే ఎవరికైనా సరే తెలియజేస్తుంది అది నమ్మకం నాన్న. నమ్మి ఆచరించారు అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. దీనితో పాటుగా ఎప్పుడు కూడా తెలియచేస్తుంటా శ్రీచక్రం అన్న దైవిక వస్తువు కూడా కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో నాకు చక్కని సంతానం కలగాలి అని చెప్పేసి, అంటే ఎవరు మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక అనుకుని పెట్టమని తెలియజేస్తాను. సంతానం కావాలి అనుకునేవారు అది మనసులో అనుకుని బీరువా లాకరులో పొందుపరిస్తే భగవద్ అనుగ్రహం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల డెఫినెట్గా చక్కని సంతానం కలుగుతారు. అలాగే అనమాట. ఇలా ఏంటంటే శక్తి కంకణం అనేది కూడా దృష్టి దోషం తొలగిపోవడానికి. సరే వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ అంటే ఇంతకు మునుపు సక్సెస్ అయిన వాడు తెలియజేసింది మీరు కట్టినట్టుగా ఆ శక్తి కంకణం అనేది ఇంకా ఇదిగోండమ్మా ఇంకా ఉన్నది అని చెప్పేసి చూపించటం. బీరువా లాకరులో శ్రీచక్రం పెట్టాను. ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలమ్మా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఇల్లు కావాలి అని చెప్పేసి అనుకొని మేము బీరువా లాకరులో పొందుపరిచాము, చక్కని ఇల్లు వచ్చింది అంటారు. లేదా వివాహం కోసం అలా పెట్టినటువంటి వాళ్ళు బీరువా లాకర్లో పెట్టినవాడు వివాహం అయిందని అంటారు. అయితే ఆ తర్వాత అవి ఏం చేయాలమ్మా అని చెప్పేసి కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు. వాస్తవంగా అలాగే ఉంచవచ్చు, నష్టమేమీ లేదు. లేదమ్మా మరీ ఎక్కువైపోయినా 17, 18 అయిపోయినా 20 అయిపోయినా మీ దగ్గర తీసుకున్నాము, చాలా ఎక్కువైనా పాతవి ఏమన్నా ఏం చేయాలో తెలియచేయండి అనేటైతే పారే నీటిలో వదలండి నాన్న. వాడు ఎవరైనా సరే ఆ సందేహం ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పటికి చాలామంది అడిగారు, అది పారే నీటిలో వదిలేండి ఇంతకు మునుపువి. అయితే కొత్తది ఒకటి అమర్చిన తర్వాత ఆ పాతది తీసి పారే నీటిలో వదిలేయటం చక్కని పరిహారము. ఓకే అమ్మా, బాగా వివరించారు. ఒక వాళ్ళు ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? నా పేరు రేఖ మేడం. ఓకే అమ్మా, సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నారా? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా మీది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/2/1982. ఓకే అమ్మ, మాట్లాడండి. ఇప్పుడు అమ్మ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి నాన్న. హలో అమ్మ, నమస్కారం అమ్మ. మీ పాదాలు వందనాలమ్మ. అమ్మ శుభాశీస్సులు. చెప్పు నాన్న. అమ్మ, నిన్న భర్త కోసం తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/9/1982 అమ్మ. ఓకే, ఏం అడగాలి? ఆయన ఏం పని చేయడమ్మా, 2 బాబులు మాకు. ఓకే ఓకే, ఆయన కోసం కొంచెం చెప్తారమ్మా? తప్పకుండా నేను తెలియచేస్తా, రాసుకున్నా అన్న. తన కోసం మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది లలితా విష్ణు సహస్రనామావళి పుస్తకంలో. ఆ మహాలక్ష్మాష్టకం అనేది రోజు 3 సార్లు చదువు నాన్న. రోజు 3 సార్లు చదవడం చాలా మంచిది. అలాగే శ్రీచక్రము అన్న దైవిక వస్తువు ఎప్పుడన్నా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకొని మనసులో సంకల్పం అనేది స్ట్రాంగ్గా అనుకొని బీరువా లాకరులో పొందుపరచు. డెఫినెట్గా ఏదైనా సరే ఒక పనిలో కుదరటము అనేటువంటిది ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, తను సొంతంగా చేయటం కావచ్చు, ఏదైనా ఇలా ఖాళీగా ఉండటం అనేది కాకుండా వాళ్ళకి ఏదైనా సరే ఒక పని మీద శ్రద్ధ కలగటము అని అంటారు. శ్రద్ధ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాన్న. నీకు వీలైతే ఎప్పుడన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించడానికి ప్రయత్నం చేయమ్మా. ఓకే అమ్మా, ఇక మనం ఎప్పుడు మాట్లాడుకునే దైవిక వస్తువులు, ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్. అవును, పిల్లలను ఉద్దేశించి చదివింది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నా, వాళ్ళు అనుకున్న మార్క్స్ రావాలన్నా ఎడ్యుకేషన్ లాకెట్. ఓకే ఓకే, తప్పకుండా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎక్కువగా తెలియచేస్తూ ఉండేదాన్ని. ఆ ఎడ్యుకేషన్ లాకెట్ అనేది ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనగా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అలా కాకుండా అంటే ఈసారి నుంచి అయినా సరే అకాడమిక్ ఇయర్ అప్పటికే కనుక కట్టించుకుంటే చాలా మంచిది నాన్న. అంటే చదివింది చదివినట్టుగా గుర్తుంటుంది, మెయిన్ అది అవసరము. అలాగే డిసిప్లిన్ అనేది కూడా ఇంపార్టెంట్. వాళ్ళంతటా వాడుగా నిద్ర లేవటము, చదువుకోవటము, ఆ చదివిన తర్వాత బుక్స్ సర్ది కాస్త జాగ్రత్తగా తీసిన చోట పెట్టడము, ఇలాంటి అవకాశం. మీకోసం ఒక పండుగ ఆఫర్ ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ వేయండి, 10,000 మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. పిన్ వేస్తే డబ్బులు పట్టని రావు, చట్టని మాయమవుతాయి. నేను తెలివి తక్కువ వాడిని కాను. చప్పట్లు. యూపీఐ చెప్తుంది, యూపీఐ పిన్ డబ్బులు పంపడానికి కావాలి కానీ డబ్బులు తీసుకోవడానికి కాదు. ఈ విషయం
అటువంటి తెలివితేటలు అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా అవసరం నాన్న. బైహార్టెడ్ మైండ్ ఒకటనే కాదు, పుస్తకంలో ఉన్నట్టు బైహార్ట్ చేయటం కాదు. ఎప్పుడైనా సరే స్వతహాగా రాయగలగాలి. అంటే టెక్స్ట్ బుక్ మొత్తం కూడా చదవగలగాలి. ఇప్పుడు కూడా ఒక 4-5 సార్లు టెక్స్ట్ బుక్ మొత్తం చదివితే వాళ్ళు ఎటు నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా వాళ్ళు రాయగలుగుతారు. ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ చదివితే ఆ క్వశ్చన్ని మార్చి ఇస్తారు. జనరల్గా క్వశ్చన్ని మార్చి ఇస్తారు, వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, అర్థం కాదు. మ్యాటర్ అదే, ఆన్సర్ అదే ఉంటుంది. అందుకని టెక్స్ట్ బుక్ చదవడం చాలా మంచిది నాన్న. అది చదివితే ఎలా క్వశ్చన్ని, ఒకే క్వశ్చన్ని ఎన్నైనా సరే ఎన్నిసార్లు మార్చి అడగచ్చు, ఇవ్వచ్చు, సో అది రాయగలగాలి. అలాంటి నేర్పరితనము అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా అవసరం నాన్న. అది ఈ బుధగ్రహానికి సంకేతంగా అందజేసేటువంటి ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది అది కలెక్ట్ చేసుకోండి. పిల్లలు డైరెక్ట్గా వాళ్ళు పెద్దవాళ్ళు తీసుకొని వస్తే బొట్టు పెట్టి లాకెట్ కడతా, లేదనంటారా పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే తెప్పించుకోండి నాన్న. ఓకే అమ్మా, ఇప్పుడు మిగతా దైవిక వస్తువుల్లో భాగంగా మిగతావి. ఓకే అమ్మా, దైవిక వస్తువుల్లో భాగంగానంటే 5 వస్తువులు కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ గా నిర్ణయించడం జరిగింది. దాని గురించి చాలా మంది కూడా ఇంకా ఉన్నదమ్మా ఆఫర్ అని అడుగుతారు. సో వీళ్ళ కోసం ఎప్పటికప్పుడు అలా కొనసాగించడం జరుగుతుంటుంది. ఈ 5 వస్తువులు అనేటువంటిది శ్రీచక్రం అనేది ఒకటి సుపరిచయమే, అందరికి ఇంత ముందుగా మనం మాట్లాడుకున్నాము. అలాగే శక్తి కంకణము, సర్వసిద్ధిమాల, మత్స్య యంత్రము, ఆకర్షణశిల. మత్స్య యంత్రం అనేటువంటిది కూడా దానికి ఎన్నో పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించినటువంటిది. సో దానికి అంత శక్తివంతమైనటువంటిది కాబట్టి అది ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటానా. చాలామంది కూడా తెలియజేస్తుంటారు, బయట మార్కెట్లో కొన్నదానికిను మన ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకున్న దానికి డిఫరెన్స్ అనేది. అంటే వాళ్ళకుగా వాళ్ళు డైరెక్ట్గా తెలియజేస్తారు, అమ్మ మీ చేతి నుంచి తీసుకొని వెళ్ళిము, ఆ తర్వాత నుంచి ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా బాగున్నాయి. ఇంత మునుపు ఎప్పుడు కూడా ఏదో గొడవలు అవుతూ ఉండేవి, చిన్న దానికి అది చాలా మనస్తాపం చెందుతారు ఎవరైనా సరే. సో అలా గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ నాన్న. అది ఎప్పుడు వస్తుందో ఆ ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్ననాడు వస్తుంది. సో దీనికి చక్కగా మత్స్య యంత్రము అనేటువంటిది కలెక్ట్ చేసుకోండి నాన్న. విజయమార్గం సంస్థకు వచ్చి ఆఫీస్కి వచ్చి అది కలెక్ట్ చేసుకోవటం చాలా చాలా మంచిది. ఈ ఆకర్షణశిల అనేటువంటిది కూడా అది దగ్గర ఉంచుకోవటం వల్ల బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు సమయం సరిపోవట్లేదు కానీ అసలు చాలా మంది కూడా తెలియజేస్తుంటారు వాళ్ళ ధనం బయట ఇరుక్కుపోయింది, ఆగిపోయింది, తిరిగి రావట్లేదు అని చెప్పేసి. సో అది అనేక కారణాలు నాన్న. ఏ కారణం చేతనైనా సరే వీళ్ళ ధనం బయట ఆగిపోయింది అంటే తిరిగి తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆకర్షణశిల. అలాగే సర్వసిద్ధి మాల అనేటువంటిది కూడా నాకు చాలా మంది కూడా తెలియచేశారు, కోర్టు సమస్యలతో మేము సఫర్ అయ్యామమ్మా ఇంతకు మునుపు, కానీ మీరు ఆ సర్వసిద్ధి మాల కలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా బాగుంది. అలాగే ఇంతకు మునుపు ఒక మంత్రము అనేటువంటిది తెలియజేసా, మంత్రానికి యథార్థంగా ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. కొన్ని లక్షల మంది కావచ్చు వాస్తవంగా, అంటే మౌత్ పబ్లిసిటీ కూడా వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవటం, ఆ మంత్రం చేసిన తర్వాత కోర్టు సమస్యలు తీరినయ్యి అని చెప్పేసి కావచ్చు. అలాగే కొద్దిమంది బయటకు చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు, వాళ్ళు కూడా చాలామంది కూడా తెలియజేశారు యథార్థంగా. అది ఓం రామ్ 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 కష్టం స్వాహ ఈ మంత్రాన్ని 108 సార్లు చదవమని గతంలో ఎప్పుడో చాలా కాలం క్రితం తెలియజేశారు, ఈ మధ్య కాదు. దానికి ఈ మధ్యన నాకు ఆఫీస్ కలిసిన వాళ్ళు తెలియజేశారు, అమ్మ కోర్టు సమస్యలతో మేము బాధపడుతూ ఉంటే వారం రోజుల లోపుగానే, అంటే మేము ఈ మంత్రం చదవడం స్టార్ట్ చేసాం వారం లోపే మాకు అనుకూలంగా వచ్చింది అని చెప్పేసి. అలా ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు, సంస్థకు వచ్చినప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. సో ఈ మంత్రము అనేటువంటిది 108 సార్లు పఠించడం అంటే సందర్భం వచ్చిందని తెలియజేశాను. ఈ 5 వస్తువులు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది నాన్న. ఈ 5 సపరేట్గా కూడా తీసుకోవచ్చు, 5 వస్తువులు కలిపి తీసుకోవటం చాలా చాలా మంచిది. ఓకే అమ్మా, ఇంకొక కాలర్ ఉన్నారు లైన్లో, చూద్దాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వంశీకృష్ణ అండి, సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూలై 16, 1975 మేడం. ఓకే అండి, ఇప్పుడు మాట్లాడండి అమ్మతో. చెప్పండి నాన్న. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ చెప్పండి నాన్న, శుభాశిస్సు చెప్పమ్మా. అమ్మా ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయమ్మా, ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేదమ్మా. ఒక అడుగు ముందుకైతే 4 అడుగులు వెనక్కి పడుతుందమ్మా. మనశ్శాంతి లేకపోవడం, చికాకులు కలగటం, ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయమ్మా. చాలా ఇబ్బందికరంగా ఉందమ్మా. అమ్మ ఒక పరిహారం తెలియజేస్తాను నాన్న, అది చేయండి. ఫస్ట్ ప్రధానంగా నీకు జాతకపరంగా ఏంటంటే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ ఒకటి చేయించండి నాన్న.
అది సంవత్సరానికి ఒకసారి చొప్పున 4 సంవత్సరాలు వరుసగా చేయండి. అది ఒకటి చక్కని పరిహారము. ఆ తర్వాత మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది. అది రోజు 3 సార్లు చదవడం చాలా చాలా మంచిది. ప్రతిరోజు 3 సార్లు చదవండి. అలాగే రోజు ఒక్కసారి చొప్పున విష్ణు సహస్రనామావళిని చదవండి నాన్న. మీరు టెన్షన్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏకాగ్రత అనేది సహజంగా కుదరదు. వాళ్ళకి అనిపిస్తుంటుంది అసలే టెన్షన్లో ఉన్నాము, దాని మీద శ్రద్ధ పెట్టలేము అని. కానీ అలా కాదు నాన్న. మీరు ఒక 108 రోజుల పాటు విష్ణు సహస్రనామావళిని చదవండి. 108 రోజుల లోపుగా ఒక మంచి రిజల్ట్ అనేది వింటారు నాన్న. అది నమ్మకంగా ఆచరించండి. డెఫినెట్గా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది. చదవలేకపోతే వినడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీ మనసులో ఉన్న కోరిక అనేది నెరవేరుతుంది. ఆర్థిక సమస్యలు అనేటువంటివి కూడా తగ్గుముఖం పడతాయి నాన్న. డెఫినెట్గా తగ్గుముఖం పడతాయి. అలాగే చేతికి శక్తి కంకణము అనేది ఆఫీస్కి వచ్చి ధరించండి. లేదనంటారా పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే తెప్పించుకోండి. అలాగే శ్రీచక్రము అన్న దైవిక వస్తువును కూడా అప్పుడొకటి తెప్పించుకోండి. అన్నీ ఒక్కసారి అనేది ఎఫర్ట్ చేయలేరు. ఎందుకంటే మీరు అసలే ఉన్నది ఆర్థిక సమస్యలు అన్నారు. సో అప్పుడొకటి తెప్పించుకోండి. డెఫినెట్గా ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చామమ్మా అని మళ్ళీ మీరే కాల్ చేసి తెలియజేస్తారు. ఓకే అమ్మా, ఇక వారాహి కిట్ గురించి ఒకసారి. ఓకే. వారాహి కిట్ అనేటువంటిది దృష్టి దోష నివారణకి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళ విషయంగా కావచ్చు. అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు, ఆ విషయంగా కావచ్చు. కొంతమంది సొంత అన్నదమ్ములు తెలియజేశారు ఆస్తి పంపకాల్లో డిఫరెన్సెస్ వచ్చాయి అని. వాస్తవంగా వాళ్ళు ఇది పెట్టిన తర్వాత న్యాయం జరిగింది అన్నారు. అది చాలా ఆనందం అనిపిస్తుంటుంది. సో ఇలాంటివి అన్నమాట. వీటన్నిటికీ కూడా ఈ 1, 2 అని కాదు. అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. ఇంటికి సంబంధించి ఎప్పుడైనా సరే నెగటివ్ అనేది ఏదైనా ఉంటే ఆ నెగటివ్ అనేది కూడా తొలగిపోతుంది. టోటల్ పాజిటివ్ ఎనర్జీని తీసుకునేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటిది ఈ వారాహి యంత్రం కిట్ అనేటువంటిది. అది ఓన్లీ యంత్రం అని కాదు, యంత్రానికి 4 వైపులా కూడా 4 రకాలైనటువంటివి ఆ మణులు అనేటువంటివి పొదగబడి ఉంటాయి. మధ్యలో ఒకటి దృష్టి దోష నివారణ కోసం అని చెప్పేసి ఉంటుంది. అది ఎలా పొందుపరచాలి ఏమిటి అనేది మీరు కలెక్ట్ చేసుకున్నప్పుడు తెలియజేస్తాను నాన్న. అది ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నిటికీ కూడా చక్కని పరిహారంగా సపోర్ట్ చేస్తుంది. అలాగే విజయ మార్గం మాల అని చెప్పేసి కూడా మనం ఎప్పుడు చర్చించుకుంటుంటాం, అనుకుంటుంటాం. ఆ విజయ మార్గం మాల అనేటువంటిది కూడా అంతే. అది ఉద్యోగ విషయంగా, లేదంటే వివాహమా, సంతానమా, ఆస్తి విషయమా, కోర్టు సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళ, మీ ధనం బయట ఆగిపోయి ఉంటుందా, వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గంగా మాత్రం విజయ మార్గం మాల అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది. అయితే అది కలెక్ట్ చేసుకునేటప్పుడు సమస్య ఏమిటి అనేది ఆ ఒక్కటి సింపుల్గా తెలియజేస్తే చాలు. ఉద్యోగం కోసం అమ్మా, లేదా వివాహం త్వరగా అవ్వడానికి అలా తెలియచేస్తే వాటికి రిలేటెడ్గానే అది అందచేయటము అనేటువంటిది జరుగుతుంది. యథార్థంగా ఇవన్నీ కూడా గ్రహాలకి సంబంధించి అన్నమాట. సో మీరు అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదిస్తే ఆస్ట్రాలజీ పరంగా కూడా చూసి అన్ని చక్కని పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది. ఇప్పుడు 12 రాసులు ఉన్నాయంటే అన్ని రాసుల వారికి ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు కూడా వాడిది వ్యక్తిగతంగా చూడాలి. వాడి లగ్నం ఏమిటి, ప్రస్తుతం ఎలా ఉంది, ప్రస్తుతం నడిచేటువంటి దశ ఏమిటి, మహర్దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, ఇవన్నీ కూడా మనం గమనించాల్సి వస్తుంది. సో 12 రాసులవి అందరివి ఒకలా ఎప్పుడూ కూడా ఉండవు నాన్న. మీది ఏమిటనంటే ఎవరిది వాళ్ళు వ్యక్తిగతంగా జాతకము అనేటువంటిది చూపించుకుంటే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి రెమెడీస్ అనేది తెలియచేయటం జరుగుతుంది. యథార్థంగా నాకు సంస్థకు వచ్చిన వాళ్ళు తెలియచేస్తుంటారు, అమ్మగారు మీరు ఇచ్చినటువంటి ఆ రెమెడీ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేసింది అని. అందరికీ ఒకటే రెమెడీ రాదు నాన్న. అయితే వాళ్ళ జాతకం అనేది అబ్జర్వ్ చేయటం, గమనించటం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత చక్కని పరిహారాలు అనేది రాసివ్వటం జరుగుతుంది. మ్యాక్సిమం పీపుల్ పాజిటివ్ రిజల్ట్ తెలియజేస్తూ ఉంటారు. దానికి గల ప్రధాన కారణం వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. పసిపిల్లలు, చిన్నపిల్లల విషయంలో అయితే పేరు సవరణ చేయటం న్యూమరాలజీ పరంగా యథార్థంగా లక్కీ నేమ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం తీసుకొని బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, అలాగే నేమ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది.
ఆ లక్కీ నేమ్ అనేటువంటిది మీ పేరు అదే ఉంటుంది, చిన్నపిల్లలకు మీరు నిర్ణయించిన పేరు అదే ఉంటుంది, కానీ నెంబర్ సెట్ చేయటము అనేటువంటిది ఉంటుంది నాన్న. దానివల్ల పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పసిపిల్లలకి మనం ఎక్స్పెక్ట్ చేసేది మంచి ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆ తర్వాత కాస్త 3 సంవత్సరాలు నిండి అంటే ఇక చదువు స్టార్ట్ అవుతుంది, చదువు ఇంపార్టెంట్. వాళ్ళకల్లా మనం గమనించాల్సింది అంతే, స్పష్టంగా మాట్లాడటం రావాలి, అలాగే బుద్ధిమంతులుగా ఉండటము. ఎందుకంటే నవ్వేడేస్ ఎక్కువ మంది హైపర్ యాక్టివ్తో బాధపడుతున్నారు పిల్లలు. దానికి గల కారణం ఏమిటి, అది తగ్గాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా సంప్రదిస్తే మనం చక్కగా పరిహారాలు అనేది నేను రాసివ్వటం జరుగుతుంది, మీకుగా మీరే ఆచరించవచ్చు. చిన్నపిల్లలకు మాత్రం తప్పనిసరిగా నేమ్ కరెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా ఎబ్బెట్టుగా ఉండకూడదు, చాలా నీట్గా ఉండాలి. ఒక వస్త్రం చెరిగిందంటే రఫ్ పోయటం వేరు, దాన్ని డార్నింగ్ చేయటం అంటారు. ఆ డార్నింగ్ చేయటం వేరు, అంత డిఫరెన్స్ ఉంటుంది. అది కనబడకుండా ఎవరు గుర్తించకుండా ఉండాలి. అంత చక్కగా అందంగా దాన్ని కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది నాన్న. నేమ్ కరెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పసిపిల్లడి విషయంలో, చిన్నపిల్లడికి. ఎందుకంటే బర్త్ సర్టిఫికెట్ అనేది వచ్చింది అని అంటే అది ఎగ్జాక్ట్ కరెక్ట్గా సెట్ చేసి కనుక చేస్తే వాళ్ళకి ఆరోగ్యపరంగా బాగుంటారు, చదువుల్లో కూడా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అమ్మా, ఇక శనివారం వచ్చిందంటే చాలు లాస్ట్ మాటలు వచ్చాక ఏ మంచి మాట చెప్తారు అని అందరు కూడా ఎదురు చూస్తూ ఉంటాము. సో ఇవాళ మంచి మాటలో భాగంగా ఏం చెప్పాలనుకుంటున్నారు మా? ఓకే, ఈరోజు మంచి మాట తెలియచేసే ముందుగానే తెలియచేసేది GSITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది. అది సబ్స్క్రైబ్ చేసుకుంటే కొన్ని వేల ఎపిసోడ్స్ అనేవి ఉన్నాయి నాన్న. అవన్నీ కూడా చక్కగా మీరు చూడవచ్చు, ఆచరించవచ్చు. అద్భుతమైన మంచి మంచి రిజల్ట్ అనేది కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైనా సరే ఏదైనా సమస్యతో బాధపడుతున్నారు అనంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. అది కోర్టు సమస్యల విషయంగా కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు. వివాహం లేట్ అవుతుంది అని బాధపడేటువంటి వాళ్ళు, వెనకటిలో వివాహం లేట్ అవుతుంది అంటే ఆడపిల్ల తల్లిదండ్రులు సఫర్ అయ్యేవాడు ఎక్కువగా, వాడు చెప్పులు అరిగేలాగా తల్లిదండ్రులు తిరిగేవాళ్ళు అని సామెత ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు, ఆడపిల్లడు మగపిల్లడు అని ఏమీ కాదు. అంటే అది ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి, అది వాళ్ళ పర్సనల్ పాపం. ఇప్పుడు కానీ ఎనీహౌ వివాహం అనేది కొంతమందికి లేట్ అవుతూ ఉన్నది. అలాంటప్పుడు అంటే వీటన్నీ కూడా ఏంటంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవటము, అది ఒక డ్రీమ్, అదొక కళ నెరవేరాలంటే ఏం చేయాలి, దీనికి కూడా చక్కని పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుందా. అలాగే ఏవైనా సరే ఒక సంస్థలు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే దానికి ఏ పేరు పెడితే బాగుంటుంది, ఆ సంస్థ పేరు, మేము సక్సెస్ అవుతాము, లాభాలు గడించగలుగుతాము అన్నప్పుడు వీటన్నిటికీ కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు చెప్పబోయేటువంటి మంచి మాట, ఇప్పుడు ఈ మంచి మాట నేనైతే తెలియచేస్తుంటానో ఎప్పుడైనా సరే అందులోనే భాగంగా తెలియచేసేది, ఇంటికి ఎప్పుడు కూడా అదృష్ట ఐశ్వర్య కవచాలని చెప్పేసి ఎక్కువగా తెలియచేస్తుంటా. అదృష్ట ఐశ్వర్య కవచాలంటే గుమ్మానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేస్తారు. ఒకటి పాజిటివ్ ఎనర్జీని తీసుకునేది, మరొకటి నెగటివ్ని స్టాప్ చేసేటువంటిది, అది ఆగిపోయేటువంటిది. అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటివి అదృష్ట ఐశ్వర్య కవచాలు. అది కూడా ఇంట్లో ఉంచటం వలన నెగటివ్ అనేది పోతుంది. ఎక్కువ మందిని కూడా గమనించండి, సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత చాలా బాధపడుతున్నాము, అద్దె ఇళ్లలో ఉన్నంత కాలం మేము చాలా బాగున్నాము, సొంత ఇంటికి వచ్చిన తర్వాతనే కష్టాలు అని అంటారు. దాన్ని దృష్టి దోషము అంటాము, నరదృష్టి. సో అలాంటి నరదృష్టిని దూరం చేసేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటివి అదృష్ట ఐశ్వర్య కవచాలు కావచ్చు. అలాగే వారాహ యంత్రం కిట్ అని చెప్పేసి ఉంటుంది, ఆ కిట్ విషయంగా కావచ్చు. ఈ విజయ మార్గం మాల అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాను. ఆ విజయ మార్గం మాల ఇలాంటివన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం వల్ల అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి, పెద్దగా అంటే అమ్మో ఎక్కువ ఖరీదు అనేది కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి నిస్వార్థంగా అందించేటువంటి దైవిక వస్తువులు ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట అనేది, ఎక్కువ మంది కూడా దృష్టి దోషం వల్లే సఫర్ అవుతారు. ఎక్కువ మంది కూడా నరదృష్టి, నరఘోష, ఏడుపు, ఇలా ఈ నెగిటివ్ అనేది తొలగిపోవటం కోసం ఒక మంగళవారం నాడు కొన్ని ఆవాలు, కొన్ని బార్లీ గింజలు అనేవి తీసుకొని దాన్ని పౌడర్ చేయండి. అది మిక్సీలో కావచ్చు, దంచితే కావచ్చు. పౌడర్ చేసి ఆ పిండిలో కొంచెం నల్ల నువ్వులు అనేవి కూడా కలిపి దాన్ని రొట్టె చేయండి. రొట్టెలా చేసి
దానిపైన కొంచెం బెల్లం ముక్క అనేది పెట్టి గోమాతకి తినిపించండి మంగళవారం నాడు. ఎన్ని మంగళవారాలైనా చేయవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే దృష్టి దోషము అనేది తొలగిపోతుంది, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది పొందగలుగుతారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ విషయం కావచ్చు, మరొకరు కావచ్చు, ఆర్థిక సమస్యలు అనేవి. సో ఈ ఆర్థిక సమస్యల నివారణ కోసం అని చెప్పేసి ఈ పరిహారం తెలియజేస్తున్నా. ఫస్ట్ చెడు దృష్టి అనేది పోతే, నెగటివ్ అనేది పోతే డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అప్పుడు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది కూడా కలిగి అతి త్వరగా అన్నమాట ఈ దురదృష్టం అనేది దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అమ్మా, బాగా వివరించారు. అంటే నిజంగానే అందరికీ కావాల్సింది ఫస్ట్ ఆర్థికం, ఫైనాన్షియల్లీ అందరూ బాగుండాలి, ఆరోగ్యం, ఇవి రెండు ఉంటే ఇంక అన్ని బాగున్నట్టే అనుకుంటారు. చాలా చక్కటి పరిహార మార్గాలు, అలాగే కాలర్స్కి కూడా పరిహార మార్గాలు తెలియజేశారు. మంచి విషయాలను మాట్లాడుకుందాం. ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-3